ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉండే వారందరికీ కూడా హెచ్చరిక. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు హెచ్చరిక. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. వేసవి తీవ్రత, విపరీతమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ కేంద్రం ఎట్టకేలకు శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి విజయవంతంగా ప్రవేశించి కేరళ తీరాన్ని బలంగా తాకాయి. దీని ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా దట్టమైన మేఘాలు తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల్లో రుతుపవనాల కదలిక చురుగ్గా సాగుతూ ఉండడంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిపోనుందని అధికారులు స్పష్టం చేశారు. రుతుపవనాల రాకతో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. గురువారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు ప్రారంభం కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబానగర్, అలాగే ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక వాన పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిజాన్ని చూస్తే బుధవారం నాడు మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని హన్మకొండ, నర్సంపేట, పర్కాల, హసన్వర్తి ప్రాంతాల్లో పాటు ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇక హైదరాబాద్ వాసులకు ఈరోజు అయితే కనుక ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాబోయే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉందని, గాలిలో తేమ శాతం 42గా నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహానగరమైన హైదరాబాద్లో సైతం గురువారం సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలైనటువంటి గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, శేర్లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, నిజాంపేట్, పటాన్ చెరువు, లింగంపల్లి, తెల్హాపూర్, దమ్మాయిగూడెం వంటి ప్రాంతాల్లో వానలు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే వారికి అందరికీ కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు సాయంత్రం వేళల్లో తలెత్తే ప్రమాదం ఉన్నందున వాహనదారులు, నగరవాసులు వాతావరణ పరిస్థితులను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా వేసవితాపం పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. సో ఈరోజు ఈవినింగ్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. బయటికి వెళ్ళిన వారు ముఖ్యంగా హైదరాబాద్ ఈ యొక్క ప్రాంతాల్లో మునిగిపోయినట్టయితే, వర్షాలు ఎక్కువ పడితే చాలా ఏరియాలు మునిగితాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి.